ప్రభు హరే కృష్ణ. ఇప్పుడు రేపు ఎగ్జామ్ ఉంది. ఏ దీపం ఇంపార్టెంట్? చదువు కూడా ఇంపార్టెంట్. అలాగే మన జీవితంలో వేరు వేరు దశల్లో వేరు వేరు దీపాలకు వెయిటేజ్ ఎక్కువ. అలాగే జీవితం మొత్తం మీద వేరు వేరు దీపాలు ఉన్నాయి మనకి. దేనికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలో తెలుసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, దానికి తగ్గట్టుగా దానికి సమయాన్ని కేటాయించాలి. అంటే మన ప్రయత్నం మనం చేయాలి. దానికి పెట్టుకున్న సమయంలో మనం సిన్సియర్గా దానికి కేటాయించి ఏకాగ్రతతో నిష్ఠతో ఆ పని చేయాలి. ఆ తర్వాత భగవంతుడు వదిలేయాలి. ఎందుకంటే మీరు ఒకదానికే టైం ఇచ్చేసారు అనుకోండి, మిగతా ఏమవుతుంది? కాబట్టి అన్నింటినీ చూసుకోవాలి. కాబట్టి మన యొక్క సమయాన్ని, దీనికి ఎంత సమయము, జాబ్కి ఎంత సమయము, పిల్లలతో ఎంత సమయము, ఏదన్నా విహారయాత్రలకు ఎంత సమయము, భక్తికి ఎంత సమయం, ఇవన్నీ మనం కేటాయించుకోవాలి. ఆ సమయాల్లో సిన్సియర్గా చేయాలి. మనం ఇక్కడ ఈరోజు భక్తి కోసం వచ్చాము, నరసింహస్వామి చతుర్దశి. ఈ టైంలో మనం సిన్సియర్గా ఉండాలి. ఇంక వేరే మాట్లాడకూడదు, ఇక్కడ మనసు పెట్టాలి. లేకపోతే ఏమవుతుంది? టైంకి పోయే ఇక్కడ ఉపయోగం ఏమో లేదు. అలాగే చదువుకునేటప్పుడు దాని మీదే శ్రద్ధ పెట్టాలి, ఇంకేదో చేయకూడదు. పూర్తిగా దాని మీద నిమగ్నం చేయాలి. మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ఏ పని చేసేటప్పుడు ఆ పని మీద శ్రద్ధ పెట్టకపోవడం వల్ల వచ్చినవే. కాబట్టి ఏ పని చేసేటప్పుడు ఆ పనికి తగిన సమయం కేటాయించి ప్లాన్ చేసుకుని అంత సమయం మనం నిష్ఠగా ఇచ్చి ప్రార్థిస్తే అప్పుడు భగవంతుడు రెస్పాండ్ అవుతారు. మనం పూర్తిగా నిద్రపోయి భగవంతుడా రేపు నా ఎగ్జామ్ పేపర్ నా నెంబర్ వేసి నువ్వే రాసేయి అంటే రాడు కదా. మనం చదివి కష్టపడితే భగవంతుడు మనం చదివింది గుర్తుపెట్టేటట్టు చేస్తాడు. ఆయన సహాయం చేసే విధానం వేరు, మనం అడిగే విధానం వేరు. ఆయన సహాయం చేసే విధానం ఏంటి? ఈ పని నువ్వు చేసినప్పుడు నేను నీకు హెల్ప్ చేస్తాను, అంతే కదా. కానీ కొన్ని మనం ప్రయత్నం చేయకుండానే వస్తున్నాయి, అవునా? ఆక్సిజన్ మనం ఏమైనా ప్రయత్నం చేయాలా? ఫ్రీగా వచ్చింది కదా. ఆక్సిజన్ ఎవరన్నా ప్రిపేర్ చేశారా? సిలిండర్ పెట్టిన మనకి ఎవరన్నా లేదు. సో ప్రయత్నం చేయకుండానే ఇచ్చేటి భగవంతుడు చాలా ఉన్నాయి. మనం పూర్తిగా గాలి వదిలేసాం. గాలిలో దీపం పెట్టి దేవుడు భారం అంటాం, కానీ అసలు గాలి ఎవరు ఇచ్చారయ్యా? నువ్వేమన్నా తీసుకొచ్చావా నీతో పాటు గాలి? భగవంతుడిగా పూర్తిగా ఇచ్చాడు. నువ్వేమన్నా రోజు పట్టుకుని ఉంటున్నావు అలాగా గాలి? సో భగవంతుడు ఇచ్చింది ఆల్రెడీ గాలే ఉంది అక్కడ, ఒక ఎగ్జాంపుల్. అలా అని చెప్పేసి అన్నీ అలా అవుతుంటే కుదరదు. సో కాబట్టి ప్రతి దానికి గాలికి మనం ఏం సమయం ఇవ్వాల్సిన పని లేదు. ఆటోమేటిక్గా శ్వాస తీసుకుంటే చాలు, మనం ఆపకుంటే చాలు మనం. సో కానీ మిగతా పనులకి మనం టైం ఇవ్వాలి. సో ఆ విధంగా కొన్ని భగవంతుడు పూర్తిగా మనం అడగకుండా చేస్తున్నాడు. మనకి ఎదిగే వరకు మనకు తెలియదు మనం ఇక్కడ శ్వాస తీసుకున్నాం అనే విషయం కూడా. అటువంటి మాత్రమైనటువంటి శరీరాన్ని భగవంతుడు తయారు చేశాడు. సో మనం ప్రతి దానికి దాని యొక్క ప్రయారిటీ బట్టి సమయం ఇచ్చి ఆ సమయంలో ఏకాగ్రతతో నిష్ఠతో ఆ పని చేయాలి. అప్పుడు మనకి ఏ ప్రాబ్లమ్స్ రావు. మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటంటే ఏ పని మనం మనసు పెట్టి చేయదు కదా. అటు జాబ్ కూడా అంతే. జాబ్కి వెళ్తాం, అక్కడ ఏదో చేస్తూ ఉంటాం, చేస్తామని చేయకుండా. కాలేజీకి వెళ్తాం, ఏదో చేస్తూ ఉంటాం, చేయకుండా. క్లాస్కి వెళ్తాం, ఏదో చేస్తూ ఉంటాం, అవి చేసుకుంటాం. అలా ఇక్కడ మనం ఇక్కడికి వచ్చి కూడా ఏదో చేస్తూ ఉంటాం, వినాల్సిన క్లాస్ వినకుండా. సో మనం సమయం కేటాయించి ఆ సమయంలో శ్రద్ధ పెట్టి చేస్తే తప్పకుండా సక్సెస్ వస్తుంది. ఆ తర్వాత వచ్చిన దాంతో సంతృప్తి చెందాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అలా మీరు చేసిన తర్వాత కూడా సక్సెస్ కాకపోవచ్చు, కానీ వచ్చిన దానితో సంతృప్తి చెందాలి. అలా వచ్చిన దానితో సంతృప్తి చెందకపోతే ఆ వ్యక్తి ఎప్పుడూ సంతృప్తి చెందాలి. సో మనం ఇది కూడా నేర్చుకోవాలి. మనం చేయాల్సిన మనం చేయాలి, భగవంతుడు ఆధారపడాలి. తర్వాత భగవంతుడు ఏది ఇస్తే దాన్ని మహాప్రసాదం లాగా స్వీకరించి సంతృప్తిగా ఉండాలి. అదే హ్యాపీనెస్. సో ఈ ప్రయత్నం మీరు ప్లానింగ్ ఉండాలి. మీ పార్ట్ ఏంటంటే మీరు ప్లాన్ చేసి